మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తుల ఆలయాలకు తరలివచ్చి శివపార్వతులను దర్శించుకుంటున్నారు. సిద్దిపేట కోటిలింగాల దేవాలయం, సంబేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చేర్యాల మండలంలోని చిన్నిమల్లన్న స్వామి దేవాలయం, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి, దుబ్బాకలోని నీలకంఠ ఉమామహేశ్వరాలయం, కూడవెల్లిలోని రామలింగేశ్వరాలయం, నారాయణరావుపేట మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ పార్వతి బుగరాంగ్ రాజేశ్వర స్వామి ఆలయం, అలాగే కొండపాక అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, హుజనాబాద్ పట్టణంలోని కాశీ మరకతలింగేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. క్షేత్రం పేరు శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం, సిద్దిపేట జిల్లా. ఈ జిల్లాలో కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి రోజున అత్యంత వైభవపేతంగా శివరాత్రి జరగడం చాలా విశేషం. ఈ శివరాత్రి నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి యొక్క అభిషేకాలు, అర్చన లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మరియు ఉదయము 6 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు శివ కళ్యాణము మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి నాడు కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వారి యొక్క పాపాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. ఆ క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులందరూ కూడా రాత్రి అంతా కూడా జాగారం ఉండి స్వామివారికి తెల్లవారుజామున లేచి అభిషేకాలు, అర్చనలు, దర్శనం లాంటి కార్యక్రమాలు చేసుకొని తర్వాత రేపు ఉదయం భోజన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటారు. ఈ జాగారం నాడు ప్రతి అందరూ కూడా ఎక్కడో ఉంటే జాగారం అనేది అని కాదు, గుడిలోకి వచ్చి గుడి ఆవరణలో దేవుడి సమక్షంలో ఉంటే జాగారం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడో ఇళ్లలో ఉండడం కాదు, గుడిలోకి వచ్చి గుడి సన్నిధానంలో జాగారం చేయడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది.